శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 45వ శ్లోకము. పట్టుదలతో సాధన చేసే యోగికి లభించే అంతిమ గమ్యం గురించి ఈ శ్లోకం వివరిస్తుంది. ఓం ప్రయత్నాధ్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ప్రయత్నాత్ తీవ్రమైన ప్రయత్నం చేత, యతమానః అభ్యాసం చేసేవాడై, తు యోగి ఆ యోగికి, సంశుద్ధ కిల్బిషః పాపాలన్నింటి నుండి పవిత్రము కాబడిన వాడై, అనేక జన్మ సంసిద్ధః అనేక జన్మల సాధన ద్వారా సిద్ధిని పొందిన వాడై, తతః యాంతి అటుపిమ్మట పొందుతున్నాడు, పరాంగతిం పరమగతిని. తాత్పర్యం తెలుసుకుందాము. ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా నిరంతరం అభ్యాసం చేసుకునే యోగి మనస్సులో ఉండే పాపాలు, మనస్సులో ఉండే అజ్ఞానము పూర్తిగా పోగొట్టుకుంటాడు. అనేక జన్మలలో జ్ఞానసిద్ధిని పొంది, తత్వజ్ఞానాన్ని పొంది, వాటి వలన కలిగిన సంస్కారములతో అతడి యోగం సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. యోగి ఏ విధంగా సర్వోత్తముడగు మోక్షసిద్ధిని పొందుతాడు అనేది ఇక్కడ వివరించబడింది. తన పూర్వజన్మలలో పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా యోగాభ్యాసమును అభ్యసించి సిద్ధి పొందకుండానే దేహమును విడిచిపెట్టిన యోగి మరుజన్మలో సకల పాపముల నుండి విముక్తి పొంది పరిశుద్ధ మనస్కుడై, శుద్ధ సత్వగుణ సంపన్నుడై నిరంతర అభ్యాసముతో యోగస్థితిని పొందుతున్నాడు. తర్వాత మోక్షమును పొందుతాడు. కాబట్టి యోగ స్థితిని పొందడానికి 3 ముఖ్య లక్షణాలు కలిగి ఉండాలి. 1 ప్రయత్నము, పట్టుదల. 2వది అనేక జన్మలలో చేసిన అభ్యాసం. 3 చేసిన పాపములు పోగొట్టుకోవడం, కొత్త పాపాలు చేయకపోవడం. కాబట్టి ఏ కార్యం తలపెట్టినా దానికి పట్టుదల, దృఢ సంకల్పం అత్యవసరం. ఈ 2 ఉంటే సాధారణ పనులే కాదు, ఆధ్యాత్మిక కార్యాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల, ప్రయత్నం లేనివాడు ఏ కార్యము చేయలేడు. ప్రయత్నం అనేది గట్టిగా ఉంటే ఏది సాధించలేనిదంటూ ఏదీ లేదు, ఎవ్వరైనా ఎప్పుడైనా. ఈ పట్టుదల, ప్రయత్నము పూర్వజన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షం పొందాలనే కోరిక, దాని మీద ఇష్టం కలుగుతాయి. అటువంటి యోగి మరో జన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత వైపు మల్లుతాడు. నేరుగా యోగాభ్యాసం చేస్తాడు. ఒక జన్మలో చేసిన సాధన వృధా పోదు. అది తర్వాత జన్మలకు పెట్టుబడిగా మారుతుంది. మనం చేసే ప్రతి పని మన మనస్సుపై ఒక ముద్ర వేస్తుంది. చెడు అలవాట్లను వదిలి మనస్సును సంశుద్ధ కిల్బిషః అంటే నిర్మలంగా చేసుకోవాలి. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఏ పనిలోనైనా ఏకాగ్రత కుదురుతుంది. చాలామంది నేను ఎంత పూజ చేసినా, ఎంత కష్టపడినా ఫలితం లేదు అని నిరాశపడుతుంటారు. ఈ శ్లోకం ఇచ్చే ధైర్యం ఏమిటంటే, మనం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా వృధా కాదు. ఒకవేళ ఈ జన్మలో ఆ లక్ష్యం నెరవేరకపోయినా ఆ సంస్కారం మన వెంట వస్తుంది. ఇదంతా విన్న తర్వాత మోక్షం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి అని సందేహం రావచ్చు. పట్టుదల, ప్రయత్నము, అభ్యాసము ఇవి చక్కగా ఉంటే 1-2 జన్మలలోనే మోక్షస్థితిని పొందవచ్చు. దీనికన్నా ముందు ఇంతవరకు మనం తెలిసో తెలియకో చేసిన పాపాలను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామ కర్మలు, భక్తి వీటి వలన సాధ్యమవుతాయి. ఇదంతా చేస్తే వచ్చే ఫలితము పరాంగతిం అని అన్నాడు పరమాత్మ. అంటే పరమగతి అంటే తిరిగి రాని స్థితి, పునర్జన్మ లేని స్థితి, జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి, బ్రహ్మానుభూతి. ఇవి అన్నీ పరమగతులే. వీటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి. సముద్రం అంటే ఏమిటి? నీరు. నీరు అంటే ఏమిటి? కొన్ని బిందువులు. మరి సముద్రంలో ఎన్ని బిందువులు ఉన్నట్లు? కొన్ని కోట్ల బిందువులు ఉన్నాయి. మనము సముద్రం నుండి బిందువులను వేరు చేయాలంటే చేస్తామా? చేయలేం. కానీ సముద్రం మాత్రం బిందువుల ద్వారానే వచ్చింది. వర్షంలో ఉన్నప్పుడు బిందువుగా కనిపించిన నీరు
ఫలితము ప్రయత్నము ఉంటే సముద్రం దగ్గరికి వచ్చేసరికి చాలా విస్తారంగా కనిపిస్తుంది. అలాగే ప్రయత్నం కూడా బిందువులు అతి స్వల్పంగా ఉన్నా సరే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్న బిందువులు క్రమంగా చిన్న చిన్న కాలువలుగా నదులుగా మారి ఆ నదులు సముద్రమంత అఖండమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. దానికి ఎంతకాలం పడుతుంది అనే ప్రశ్న ఎవ్వరూ వేయకూడదు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని నమ్మాలి. చేయవలసినంత కేవలం ప్రయత్నాత్ యతమానస్తు. కేవలం ప్రయత్నం మీద సాధకుల దృష్టి ఉంచుకోవాలి. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడికి మరియు మనందరికీ ఇచ్చే హామీ ఏమిటంటే ఓటమి అనేది తాత్కాలికం, సాధన అనేది శాశ్వతం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే ఎన్ని జన్మలకైనా సరే విజయం అంటే మోక్షం సిద్ధించడం ఖాయం. హరి ఓం తస్సత్.